దశమహావిద్యా దేవతల్లో నాలుగో అమ్మవారైన ధూమావతి అమ్మవారిని ఏ విధంగా సాధకుడు ఉపాసన చేయాల్సి ఉంటుంది? అమ్మవారిని ఉపాసన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి గురుదేవా? ధూమ ఆవతి అంటారు. ఆ పదంలోనే చాలా వ్యవస్థ ఉంటుంది. ధూమము అనగా కనబడేటువంటి వ్యవస్థలో అలా గాలిలో వెళ్ళేటువంటి విషయం. ఓకే. ఆవతి అనగా ఆహ్వానించి, అంటే అతనిలో ప్రవేశించి మనకు కావాల్సిన విషయాన్ని రాబట్టేస్తుంది అని విషయం. ఓకే. ఏ పనన్నా సరే మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు సాధకు. ఈ అమ్మవారికి వాహనం కింద కాకి ఉంటుంది. కాకి మొత్తం నల్లగానే ఉంటుంది, పైన మాత్రం మీకు బ్రౌనిష్ కలర్లో కనబడుతుంది. ఆ వస్త్రాలతోటి అమ్మవారు ఇక్కడ ఏంటంటే, మీరు ఏ అమ్మవారిని చేసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా ఒక వస్త్రం కట్టుకుని ఒక రూపు ఉంటుంది. ఇక్కడ ధూమావతి దగ్గర వచ్చేసరికి అమ్మవారు ఎలా ఉంటుందంటే, ముసలి ఒక ముసలావిడి, శరీరం అంతా ముడతలు పడిపోయినటువంటి ముసలావిడి తెల్లటి వస్త్రం కట్టుకుని విధవరాలు ఉన్నట్టుగా అమ్మవారు ఇలా కట్టుకుని ఒక చాటని చేతిలో పట్టుకుని పక్కన కాకులకి మెతుకులు వేస్తూ, అన్నం మెతుకులు వేస్తూ కూర్చుంటుంది. ఇది ధూమావతి అమ్మవారి యొక్క వాస్తవికమైన రూపం. చాలా ప్రతికూలమైనది. కాకి మీద అమ్మవారి ఆభరణం కూర్చోబెడతారు. అలాగే ధూమావతి అమ్మవారికి బొట్టు ఉండదని. ఈ సాధన చేసేటప్పుడు తడి వస్త్రాలతో చేస్తారు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మ్యాచ్ చూస్తున్నాం, తర్వాత బాల్ 6 వేస్తాడు చూడు, తర్వాత బాల్ 6 వేస్తాడు చూడు అంటారు. ఆయన 6 కొడతాడు. ఎలా కొట్టాడు అంటే, మనం 10 సార్లు ఇక్కడ మనం అంటున్నాం అంటే అతనిలో మన కోరికను తీర్చుకోవాలి అనేటువంటి కుతూహలం. అదేవిధంగా ఏ పనన్నా సరే, డబ్బులు రావాలి, నాకు వాడు డబ్బులు ఇవ్వాలి, నాకు వాడు డబ్బులు, వాడే డబ్బులు ఇస్తాడు వచ్చి. నాకు వాడు ఈ పని చేసి పెట్టాలి, వాడే చేస్తాడు. అంటే హిప్నాటిజం చేయడం అంటారు దీన్ని. ఒక మనిషి యొక్క మొత్తం మైండ్ మన కంట్రోల్లో తీసుకునేటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే ధూమావతి. మిగిలిన అమ్మవారు పనులు చేయడానికి అవకాశం ఉండదు, కానీ ఇక్కడ మొత్తం పూర్తిగా మన కంట్రోల్లో ఉంటాడు ఎదుటివాడు. అంటే మీరు ఈ మధ్య కొన్ని మత్తు వదల సినిమాలో ట్యాబ్లెట్ వేస్తే అతను మనం చెప్పిందే వింటాడు. ఇలా మీరు పూర్తిగా మా కంట్రోల్లోనే ఉంటారు. దీని సాధన అనేటువంటి చాలా కష్టదరితం, కానీ అద్భుతమైన ఫలితాలు. ఏ పనైనా చేసుకోవచ్చు వీటితో ఉపయోగించి. సాయంత్రం వేళ 4 గంటలకి పెసరపప్పు అన్నం వండి నెయ్యి వేసి, ఆ వాసనకి, అంటే వాసన చూస్తే నెయ్యి వాసన కమ్మగా ఉంది అన్నారు, అలా ఉన్నటువంటి నేతితో పెసరపప్పు వండి కాకులకి పెట్టాలి సాయంత్రమే. అంటే మధ్యాహ్నం 3 ఆ టయానికి గూటికి వెళ్ళిపోతాయి అన్న సమయంలో. రాత్రి 1:43 ఈ సాధన ప్రారంభం. 1:43 ప్రారంభమయ్యి తెల్లవారుజామున 3:20 వరకు జరుగుతుంటుంది. మీరు ఎప్పుడైనా సరే, చాలామంది ఏమంటారంటే, వర్షం పడినప్పుడు మట్టి నుంచి ఒక వాసన వస్తుంది, అది ఆ వాసన మనం పీల్చి భలే ఉంది అంటాం చూసారా, అది ఆ వాసన మన శరీరంలోని నాడులన్నిటిని ఉత్తేజపరుస్తుంది. ఇలా ఈ సాధన చేయడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క వెన్నుపూసలో ఉన్నటువంటి మొత్తం మన బాడీ అంతటికి మెయిన్ జంక్షన్ వెన్నుపూస అండి. అందరూ బ్రెయిన్ అనుకుంటారు, కానీ ఈ బ్రెయిన్కి సెన్సర్ వెళ్ళాలంటే వెన్నుపూస. ఆ వెన్నుపూసే మన చేతిలో ఉంటుంది. అర్థమైందండి? అందుకోసం మీకు మహాభారతంలో మన పాచికలు వేస్తాడు శకుని తండ్రి గారు చనిపోయిన తర్వాత అతని వెన్నుపోలంలోంచి తీసింది పాచికలు చేయమని చెప్పారు. అక్కడ ఉంటాయండి అసలు మట్టు. ఆ పట్టే ధూమావతి. కాబట్టి ఈ ధూమావతిని చేయడం వల్ల ఎదుటి వ్యక్తి మొత్తం ఆయు పట్టు మన చేతిలో ఉంటుంది. సాధన కూడా అత్యంత అద్భుతంగా ఎర్రటి పూసలతో చేస్తారు సాధన. ఎర్రటి పూసలు తీసుకుని ఎర్రటి వస్త్రం మీద కూర్చుని, ఎరుపు అలాగే గులాబీ రంగులో మిక్స్ అయినటువంటి వస్త్రం ధరించి బొట్టు పెట్టుకోరండి. సాధకుడు ఇక్కడ బొట్టు ఉండదు, కేవలం విభూతి ధారణ మాత్రమే ఉంటుంది. విభూతి ధారణ చేసి శ్మశానం ప్రాధాన్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్మశానం. ఎందుకంటే మనందరం పిండ ప్రధానాలు పెట్టేటువంటి కాకి వ్యవస్థ అక్కడే ఉంటాయి. అది. రెండోది, మర్రి చెట్టు వేప చెట్టు 2 ఉన్న చోట కూడా సాధన చేయొచ్చు. అది కూడా రాత్రిలే చేయాలి. ఈ సాధన చేస్తున్నప్పుడు నిమ్మకాయ దీపం ఉల్టా పెట్టి నిమ్మకాయ దీపంతో ప్రారంభం చేస్తారు. ఈ సాధన చేసేటప్పుడు ఆవధాన్ని మాత్రమే వాడాలి. అంటే తలకి జుట్టుకి ఆవధం పెట్టుకోవాలి. ఆవధం పెట్టుకుని వస్త్రం కట్టుకుని స్నానం చేసేసాక, మామూలుగా అన్ని సాధనలోకి మేము కొబ్బరి నూనె రాయండి నేను ఎక్కడ చెప్పలేదు, కానీ ఈ సాధనలో మాత్రం ఆవధం రాయాలి. తలకి ఆవధం రాసుకుని చేసుకోవాలి సాధన. పైగా ఈ సాధనలో, ధూమావతి సాధనలో
విశిష్టంగా ఏంటంటే అమ్మవారు 41 రోజుల వరకు మనల్ని ప్రతి క్షణము పరీక్ష పెడుతూనే ఉంటుంది. తల బద్దలైపోతుంది కూడా ఒక్కొక్క సందర్భంలో, చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ ఒక్కసారి ఆవిడ ప్రసన్నమైంది అంటే మనకి తిరుగు ఉండదు. ప్రసన్నం అవడమే పెద్ద పరీక్ష. మొదట పెట్టిన రోజు మళ్ళీ 3వ రోజు వచ్చేసరికి మీకు జ్వరమైనా రావచ్చు, కూర్చునే ఓపిక కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం బాడీ అంతా నీరసమైపోయి ఎవరో లాగేస్తున్నారా అన్నట్టు ఫీలింగ్లు కూడా కలుగుతాయి. నేను ధూమావతి సాధకుని చూసాను, రాత్రి వచ్చి అమ్మవారు కొట్టిద్దా అనేది నిజమేనా? వాస్తవానికి ధూమావతి చేస్తున్నప్పుడు అందులో శబ్దం లేకపోతే నిద్ర ఇటువంటివి రెండు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మవారు ఇక వశమైపోతుంది అన్నప్పుడు ఆవిడే మనం చూసుకుంటుంది. అంటే 21 రోజులు మీరు మొదట 3వ రోజు ఇబ్బంది పెట్టేస్తుంది కదండి, దాన్ని మీరు జయించి కనుక చేస్తూ ఉన్నారనుకో 21వ రోజు తర్వాత అమ్మవారు పక్కనే కూర్చుంటుంది. నువ్వు ఒకవేళ పడుకుంటున్న టప్పని కొట్టి చెయ్యి అని చెప్తుంది. అలా ఉన్నటువంటి సాధన ఆవిడే ధూమావతి. పైగా ఇక్కడ ఏంటంటే రాత్రులు గబ్బిలాలు ఉంటాయి కదా, ఈ గబ్బిలాలు సాధకుడు సాధించేశాడు అంటే అమ్మవారు వస్తోంది అనే సింబల్స్ కూడా ఇక్కడ కనబడిపోతాయి. గబ్బిలాలు మన కూసుముతు దూరంలోనే తిరుగుతాయి, అంటే మన ముందులోనే ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఎంతసేపటికి కూడా గొంతుకి ఈ వ్యవస్థ అంతా కూడా పట్టేస్తున్నట్టుగా ఉంటుంది మంత్రజపంతో, నీరసం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఈ ధూమావతి లక్షణాలు. ధూమావతి ఆరాధన అనేటువంటిది జ్యేష్ఠ మాస శుక్ల అష్టమిలో ప్రారంభం చేయాలి. అలా ప్రారంభం చేస్తేనే ఈ ప్రధానానికి శ్రీకారం. ఈ గ్రహాలు జాతక దోషాలు ఎటువంటి దోషాలు దొరికిపోతాయి అమ్మవారిని? ఇంకొకటి, ఏ గ్రహం శాంతి పడుతుంది? ధూమావతి అమ్మవారిని సాధన చెయ్యాలి అంటే కనుక ప్రధానంగా మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ధూమావతిని చేయడం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం వారు జాగ్రత్తగా అనుకుని కూర్చుని జాగ్రత్తగా చేయగలిగితే, మంచి గురువు దొరికితే కనుక నెంబర్ 1. ఇక శాంతులు అనేటువంటివి ఈ వీటికి ఉండవు, కష్టదరితం మాత్రమే ఉంటుంది. మొహం, ఈ సాధన చేసినప్పుడు మొహం ఎప్పుడు వడిలిపోతుంది. ఇందాక వరకు మీరు సాధన చేస్తే తేజవంతం అవుతాయి, ఇక్కడ మాత్రం మొత్తం పీక్కుపోతుంది. ఈ కడ్డి కింద నల్లటి చారలు ఏర్పడడం, ఇవన్నీ బొగ్గలన్నీ నొక్కుపోవడం, ముదుడి దగ్గర నల్లగా, ఏంటి మొహం అంతా అలా ఉంది, శని జాతకంలో శని ప్రభావం ఏమైనా ఉందా ఏమిటి అంటారు. ఏం కాదు, మొత్తం అంతా బ్లాక్ అయిపోతాయి. కాకపోతే కళ్ళు మాత్రం, మీరు కోపం వచ్చింది అంటే కళ్ళు ఎర్రగా అవుతాయి, ఈ కంటి దగ్గర నుంచి మొత్తం అంతా ఎర్రగా అవుతుంది. ఇది సాధకుడి లక్షణం. ఈ అమ్మవారిని సాధన చేయటం వల్ల ముక్తి రాదు అనేది కూడా అంటున్నారు, నిజమేనా? ముక్తి అనేటువంటిది ఏ సాధన వల్లన్నా వస్తుందండి, దీనివల్ల రాదు అనే మాట ఏం లేదు. ఏ సాధన వలన ముక్తి వస్తుంది. ధూమావతి సాధన చేయటం వల్ల ముక్తి వస్తుంది. ధూమావతి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వారిని మనం అండర్లో తీసుకుంటాం కదా, అంటే అతని స్వేచ్ఛను మనం తీసేసుకుంటాం, అది పాపము అంటారు. అందుకోసం ముక్తి రాదని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి చిలకలో ఇవన్నీ కూడా అక్వేరియంలో ఉడతలో ఇవన్నీ అమ్ముతున్నారు, వాటికి కొంత స్పేస్ ఉంది, వాటిని స్థలంలో వదిలేయాలి. అలా వదలకపోతే అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి పైకి చెప్పుకోలేకపోయినా. అలాగా ఈ సాధన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మొత్తం మన కంట్రోల్లో ఉంటాడు కాబట్టి అతనికి స్వేచ్ఛ ఉండదు. అందుకోసం అని చెప్పి అని ఉంటారు తప్ప ఏ సాధన చేసినా ముక్తి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి, ధూమావతి సాధన చేసే వ్యక్తిని నడిచే శవంగా భావించడం జరుగుతుందంట, ఇది నిజమా అపోహ? అతనికి ఇంకే కోరిక ఉండదు. ధూమావతి సాధన పూర్తి అయ్యింది అంటే అతని తేజస్సు అంతా కూడా తనకంటే తన ఆరారు ముందెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకున్న ఒక వైబ్రేషన్ రావాలి అంటే మనం మెడిటేషన్లోనూ దేంట్లోనూ కూర్చుంటేనే వస్తుంది. కానీ సాధన పూర్తి అయిపోయిన తర్వాత ఇతనికంటే ముందు అదే ఉంటుంది. అందుకని ఆ మాట అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే మొహం ఉండదు, ముఖమంతా నల్లగా అయిపోతుంది, చూడ్డానికి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటాడు. ఈ మొహంలో అసలు ప్రేతకాలం ఉందరా అన్నటువంటి మాట అంటారు కాబట్టి శవము దాంతో పోల్చారు. చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ఈ ధూమావతి సాధన చేయటం వల్ల సాధన మధ్యలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు కూడా ఇప్పటివరకు ధూమావతిని ప్రసన్నం చేసుకున్న వ్యక్తులు లేరు భారతదేశంలో అని చెప్తున్నారు గురుదేవ, ఇది నిజమేనా? వాస్తవం అండి. ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తా వినండి. ధూమావతి సాధన చేస్తున్న సరైన గురువు అనేటువంటి వాళ్ళు లేరు. ఫస్ట్ ఈ సాధనకు ఉన్నట్టు మైనస్ ఏంటంటే, ఎందుకు లేరు అంటే గబ్బిలాలు బయటికి విసర్జించేటువంటి మలమూత్రాలు ఉంటాయి చూసారు, దాంట్లోంచి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అందుకే గబ్బిలం ఇంట్లోకి వచ్చింది అంటే కీడు జరుగుతుంది అంటారు.
ఆ యాసిడ్స్ అనేవి ఆక్సిజన్ లెవెల్ తగ్గిస్తాయి. మీరు సాధన చేసినప్పుడు అది తిరుగుతున్నప్పుడు దాని విసర్జన పదార్థం ఏదన్నా కింద పడినప్పుడు అది వెలువరించేటువంటి విషవాయువు వల్ల ఇందాక చెప్పా గొంతు ముక్కు దగ్గర ఇబ్బంది పడుతుంది, మాట చూస్తుంది. దానివల్ల కొంతమంది కాలం చేసే వాళ్ళు ఉంటారు. అందుకని కానీ ఆ సాధన కూర్చోవడం అనేటువంటిది ఒక వింతం. కానీ గబ్బిలము అనేటువంటిది విసర్జించేటువంటి పదార్థాల వల్ల మీకు ఉండవు. అందుకనే పూర్వం మన వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి? ధనరాశులు ధాన్యరాశులు రాజ్యాల మీద యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏం చేసేవారు అనుకుంటున్నారు? ఈ మూటలను తీసి గుహల్లో పెట్టేవారు. గుహల్లో ఎందుకు పెడతారు? గబ్బిలాలు ఉంటాయి, ఆక్సిజన్ అక్కడ ఆపేస్తుంది. మీరు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని వెళ్ళరు కదా, గుప్త నిధి ఉందని సొరంగ మార్గం కొడతారు. అక్కడ గబ్బిలాలు విసర్జించిన పదార్థాలు యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అందుకని తెలివితేటలతో మన వాళ్ళు గుహల్లో పెట్టేవారు బంగారాలు, ఇవి గుప్త నిధులు ఇవన్నీ. ఈ సాధన కూడా ఇలా కూర్చున్నప్పుడు గబ్బిలాలను విసర్జించేటువంటి దాని వల్ల కాలం చేస్తారు. కాబట్టి సాధకుడు లేడు అని అన్నారు. లేదు కాదు అనేది మన భారతదేశంలో ఉండదండి. ఎక్కడో అక్కడ ఉండుంటది, దొరికిన వాడు అదృష్టవంతుడు. ఓకే. దశమహావిద్యా దేవతలో ప్రతి ఒక్క దేవత కూడా మధ్య వయస్కురాలుగా, బాలికగా, వయసు ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉంటుంది. కానీ ఇందుకు ఒక్క ధూమావతి మాత అమ్మవారు మాత్రమే ఒక వృద్ధ స్త్రీగా కనపడుతుంది అంటారు. ధూమావతి అనేది వృద్ధ స్త్రీగా ఎందుకు కనబడుతుంది అంటేనండి, వృద్ధులు ఒక స్థాయి నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఏ విషయాలు చూసుంటారు? ఇప్పుడు మా తాతగారు 90 ఏళ్ళు అనుకోండి, ఆయన 90 ఏళ్ళు అంటే స్కూల్ ఏజ్ చూసుండాలి, కాలేజ్ ఏజ్ చూసుండాలి, ఉద్యోగం చూసుండాలి, సంసారం చూసుండాలి, అక్రమ సంబంధాలు చూసుండాలి, ఊర్లో పంచాయతీలు చూసుండాలి, ఎలక్షన్స్ చూసుండాలి. ఇన్ని చూసి సమస్యలు కూడా చూసుండాలి, పైకి వస్తారు. అర్థమైందండి? ఇక్కడ ధూమావతి అనేటువంటిది ఏంటంటే కంటికి కనబడినటువంటి వ్యవస్థ. అవి పొగ రూపంలో బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థ. కాబట్టి ఏంటంటే ఇన్ని సమస్యలన్నిటికీ కూడా దాటి పైకి వస్తుంది. ఎదుటి వ్యక్తిని పట్టుకోవాలి. ఇప్పుడు నేను ధూమావతి ఆవాహన చేశానండి, మీ వయసు 30, మిమ్మల్ని నేను పట్టుకోవాలి. ఇంకొక అతను చేస్తాను, అతని వయసు 50. 30 వయసు వాడికి 50 వయసు వాడికి నరాలు వేరు, స్థితులు వేరు, బరువులు వేరు, నాడీ వ్యవస్థ వేరు. మీ దాంట్లో వచ్చేటువంటి క్రోమోజోములు వేరు, అతని దాంట్లో ఉన్న క్రోమోజోములు వేరు. ఇవన్నిటిని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి అంటే ఈ స్థాయిలో ఉండాలి. అప్పుడు వయసు ఎంత ఉండాలి? 90 ఉండాలి. అర్థమైందండి? అందుకోసం ఈవిడి ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ పట్టుకున్నామంటే, సాధన చేసామంటే నెంబర్ 1 సాధన. ఖాళీతో సమాన యుక్తంతో ఉన్నటువంటి స్థాయి ధూమావతి. ఇంకా ఏ అమ్మవారికి ఆ పీఠం వేయరు. మనం యుద్ధం చేయాలి అంటే అవతల వాడు సమఉజ్జయి ఉండాలంటారు సరే. ఖాళీతో సమఉజ్జయుక్తం ధూమావతి. కానీ ఖాళీ అనేది ప్రసన్నయుక్తానికి మంచి అవకాశం, ధూమావతి ప్రసన్నయుక్తం తక్కువ. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. పరమేశ్వరార్పణమస్తు.